హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో మురికలు చేద్దామంటే చాలా ఈజీగా చేసేయచ్చు. అందుకోసం అనేసి నేను ఒక్క బౌల్ దాకా శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. సో జల్లించి తీసుకుంటున్నాను, లేకపోతే సరిగ్గా దిగదు ఆయిల్లో. సో జల్లించి తీసుకొని అలాగే ఇంకోసారి చేత్తో కలపండి. ఏమైనా చిన్న ఉంటలు ఉన్నా కానీ బాగా మెత్తగా అవుతాయి. సో అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండిని వేసుకోండి. ఇది వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. సో అలాగే కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. సో ఆ తర్వాత మీరు వామునైతే వేసేసుకొని చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. వాము వేయడం వల్ల శనగపిండి అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాము వేయడం వల్ల ఆ ప్రాబ్లం ఉండదు. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి అయితే వేసేసుకోండి. సో ఇప్పుడు బాగా కలపండి మొత్తాన్ని పట్టేలాగా. సో ఇప్పుడైతే నీళ్లు వేసేసుకొని పిండినైతే బాగా కలుపుకోవాలి. సో మురికలు అనేటివి మెత్తగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా చాలా పర్ఫెక్ట్‌గా రావాలి అనంటే సో పిండి కలపడంలోనే ఉంటుందండి. సో నీళ్లు వేసేసి మెల్లమెల్లగా మొత్తాన్ని ముద్దలాగా కలిపేసుకోండి. సో మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. చాలా మెత్తగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. సో మురికలనేవి పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇలా బాగా కలుపుకోండి. గట్టిగా కలపొద్దండి, అలాగే మెత్తగా కలపొద్దు. దీంట్లోనే ఉంది ట్రిక్కు. సో ఇప్పుడైతే మనం వడియాలు పెట్టుకుంటాము కదా! సో దాన్నైతే తీసేసుకొని లోపల మొత్తానికి ఆయిల్ అంతా అప్లై చేసేసుకోండి. లేకపోతే పిండి అనేది సరిగ్గా దిగదు ఆయిల్‌లోకి. ఆయిల్ అయినా అప్లై చేయండి, లేకపోతే ఆయిల్ కంటే నీళ్లు కూడా బెటర్. నీళ్లు అప్లై చేస్తే ఇంకా చాలా బాగా దిగుతుంది. సో ఇలా మొత్తాన్ని అప్లై చేసేసుకోండి. సో ఇలా బాగా మీరు ఆయిల్ అప్లై చేశాక ఇప్పుడు ఇక్కడ నేను 3 హోల్స్ ఉండే ప్లేట్‌నైతే ఫిక్స్ చేస్తున్నాను. సో దీనివల్ల తొందరగా అయితాయి మురికిలు. ఒక హోల్ ఉండేది తీసుకుంటే తొందరగా అవ్వదు. సో ఇలా అయితే మీరు ఫిక్స్ చేసేసుకోండి బాగా. సో ఇప్పుడైతే పిండిని పెట్టేద్దామండి. పిండిని పెట్టి దీని మీద ఇంకొకటి దాన్ని పెట్టేసి మనం ఆయిల్‌లోకైతే ప్రెస్ చేసుకుందాము. సో ఇక్కడ ఆయిల్ అనేది బాగా వేడయ్యుండాలండి. అప్పుడు మాత్రమే ఒత్తాలి. సో లేకపోతే మెత్తగా అయిపోతాయి. సో ఇలా చూసుకోండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ప్రెస్ చేసేసి మీరు సో ఈ బుడగలనేటివి వచ్చేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే బాగా ఫ్రై అయిందన్నట్టు మురికెలు. సో బబల్స్ వచ్చేదాకా మీరు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అయితే పక్కన ఎత్తి పెట్టేసుకోండి. సో ఇదేమి పెద్ద ప్రాసెస్ కాదండి. సో సంక్రాంతి వచ్చేస్తుంది కదా! తొందరగానే మురుకులు చేసేసుకోవచ్చు. సో మీరు వడియాలు పెట్టే దాంట్లో అయినా చేసుకోవచ్చు. లేకపోతే పాల పాకెటు అలాంటి వాటిల్లో మీరు పాలిథీన్ బ్యాగ్‌లో ఏదైనా కూడా మీరు చేసేసుకోవచ్చు తొందరగానే ఇంట్లోనే. సో ఎవరి సహాయం లేకుండా ఒకళ్ళే చేసేయొచ్చండి ఇంట్లోనే. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ డిసెంబర్ సెలవులు పిల్లలకి చాలా బావుంటాయి. ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మీకు ఏ విధంగా వచ్చిందనేది ప్లీజ్ నా ఛానల్ కింద కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సో అలాగే లైక్ చేసి ఒక షేర్ చేసేయండి. థాంక్ యూ.